ఇప్పుడు మనం ఆమ్స్ట్రాంగ్ నంబర్ అవునా కాదా అనే ప్రోగ్రాం రాద్దాం. ఆమ్స్ట్రాంగ్ నంబర్ అంటే నంబర్ యొక్క ప్రతి డిజిట్ను క్యూబ్ చేసి యాడ్ చేస్తే అదే నంబర్ కనుక వస్తే దాన్ని ఆమ్స్ట్రాంగ్ నంబర్ అంటారు. ఉదాహరణకు 153. దీని ప్రతి డిజిట్ను క్యూబ్ చేస్తే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్, సో దీని టోటల్ 153 అవుతుంది. సో ఇది ఆమ్స్ట్రాంగ్ నంబర్. దీని ప్రోగ్రామ్ లాజిక్ను చూద్దాం. ప్రతి డిజిట్ను ముందుగా విడివిడిగా తీసుకుంటూ వాటి క్యూబ్ను ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. దీనిలో చివరి నుండి కూడా నంబర్స్ తీసుకుంటూ క్యూబ్ చేస్తూ యాడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈక్వల్ టు 153 అవుతుంది. ఇచ్చిన నంబర్ నుండి చివరి నంబరు బయటికి తీయడానికి దాన్ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ చివరి డిజిట్ వస్తుంది. రిమైండర్ను రిటర్న్ చేసే ఆపరేటర్ పర్సంటేజ్. అప్పుడు n% 10 అవుతుంది. రిమైండర్ను rలో స్టోర్ చేయాలి. r ఈక్వల్ టు n%10 అవుతుంది. rలో ఉన్న వాల్యూను క్యూబ్ చేయాలి. అప్పుడు r ఈక్వల్ టు r ఇంటూ r అవుతుంది. దీన్ని arm అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. అప్పుడు arm ఈక్వల్ టు r అవుతుంది. చివరి డిజిట్ వచ్చేసింది కాబట్టి మిగతా నంబర్ కావాలి. దానికి 10తో డివైడ్ చేస్తే మిగిలిన వాల్యూ వస్తుంది. n ఈక్వల్ టు n/10 అవుతుంది. మళ్ళీ రిమైండర్ను బయటికి తీసి దాన్ని క్యూబ్ చేయాలి. మళ్ళీ ఆర్మ్లో ఉన్న వాల్యూకు యాడ్ చేయాలి. అప్పుడు ఆర్మ్ ఈక్వల్ టు ఆర్మ్ ప్లస్ r అవుతుంది. ఇలా రిపీటెడ్గా స్టేట్మెంట్స్ జరగడానికి వైల్ లూప్ స్టేట్మెంట్ను యూజ్ చేయాలి. ఈ లూపింగ్ స్టేట్మెంట్ ఎప్పటి వరకు రిపీటెడ్గా జరగాలంటే మనం nని మెయిన్గా తీసుకుంటున్నాం కాబట్టి n వాల్యూ 0 అయ్యే వరకు లూపింగ్ జరుగుతూ ఉండాలి. ఈ లూప్లో స్టేట్మెంట్స్ రాయాలి. లూపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్మ్ నంబర్ను ఇచ్చిన నంబర్తో కంపేర్ చేయాలి. రెండు సేమ్ అయితే కనుక దాన్ని ఆమ్స్ట్రాంగ్ నంబర్ అంటారు. ఇక్కడ ఇచ్చిన నంబర్ను డివైడ్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే ఈ నంబర్ను మరో వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ n2 n. ఇప్పుడు ఆమ్స్ట్రాంగ్ నంబరా కాదా చెక్ చేయడానికి ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ n2 arm అయితే ఆమ్స్ట్రాంగ్ నంబర్, ఫాల్స్ అయితే నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నంబర్. దీన్ని బట్టి ప్రోగ్రామ్ రాద్దాం. #include stdio.h #include conio.h void main ఓపెన్ బ్రేస్. ఇంటీజర్ వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలి. int ఇచ్చిన నంబర్ n కంపేర్ చేయడం కోసం ఇచ్చిన నంబర్ను స్టోర్ చేయడానికి n2, రిమైండర్ కోసం r, ఆమ్స్ట్రాంగ్ నంబర్ టోటల్ చేయడానికి arm. ముందుగా ఈ ఆర్మ్కు 0ను అసైన్ చేయాలి. clrscr అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేస్తుంది. printf ఎంటర్ ఏ నంబర్, scanf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్ %d డబుల్ కోట్స్ &n క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇక వైల్ లూప్ స్టేట్మెంట్ రాయాలి. వైల్ ఓపెన్ బ్రాకెట్ n > 0 క్లోజింగ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేస్. రిమైండర్ కోసం r ఈక్వల్ టు n%10 సెమీకోలన్. రిమైండర్ను క్యూబ్ చేస్తూ ఆర్మ్తో యాడ్ చేయాలి. arm ఈక్వల్ టు arm ప్లస్ ఓపెన్ బ్రాకెట్ r ఇంటూ r క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. చివరి డిజిట్ వచ్చిన తర్వాత మిగతా వాటి కోసం n ఈక్వల్ టు n/10 సెమీకోలన్. క్లోజింగ్ బ్రేస్తో వైల్ లూప్ను క్లోజ్ చేయాలి. ఇప్పుడు n2తో ఆర్మ్ను కంపేర్ చేయాలి. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ n2 arm ట్రూ అయితే printf దిస్ ఈజ్ ఏ ఆమ్స్ట్రాంగ్ నంబర్ %d డబుల్ కోట్స్ arm క్లోజింగ్ బ్రేస్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ printf దిస్ ఈజ్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నంబర్ %d డబుల్ కోట్స్ arm క్లోజింగ్ బ్రేస్ సెమీకోలన్. గెట్ ch అవుట్పుట్ స్క్రీన్ను హోల్డ్ చేస్తుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. ఇలా ప్రోగ్రామ్ రాయాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదైనా నంబర్ ఎంటర్ చేస్తే
అది ఆమ్స్ట్రాంగ్ నంబరా కాదా అని డిస్ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.